అందరికీ నమస్కారం. ఇది చిరంజీవి గారు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే సమస్య జటిలం అవుతున్నప్పుడు అలాంటి ఒక పెద్ద మనిషిగా ఆయన వచ్చి ఇటు కార్మికుల కష్టాలు అటు నిర్మాతల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఇరువైపులా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన ఆలోచిస్తున్నారు. మమ్మల్ని కూడా ఒక మెట్టు మీరు దిగాలి, ఒక మెట్టు వాళ్ళు దిగాలి అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు ఈ సమస్య పరిష్కారం అవటానికి. సో ఈరోజు అందరి యూనియన్ల సమస్యలు ఆయన విన్నారు. కొన్ని అంతకిత విన్న కొన్ని వాటికి వివరణ ఆయన తెలుసుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ల కష్టాలు కూడా చెప్పారు. వాళ్ళు 9 to 9 వాళ్ళ సండేస్ ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్పారు. అసలు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని ఫెడరేషన్ నిరసన కార్యక్రమంగా అనుకున్నది మీకు వివరణ ఇస్తున్నాను నేను. అది రేపు జనరల్ బాడీ సమావేశం కాబోతోంది. నిర్మాతలు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఈ 2 ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అని అన్నదో అది మెంబర్స్కి అందరూ చెప్పి వాళ్ళ ఆమోదయోగ్యం అయితే డెఫినెట్గా రేపు ఓకే మీ కండిషన్ లేకపోతే ఇలాగ 3 సండేలు అడిగారు కదా ఇంకొక సండే ఇస్తాము అన్నట్టుగా మాట్లాడడం వయా మీడియాగా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఫైనల్గా చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఫైనల్గా ఇండస్ట్రీ అంతా అయితే మీరు కూడా ఇండస్ట్రీలో భాగమే, సినిమా జర్నలిస్టులు ఎప్పుడు కూడా కుటుంబంలోనే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమీ కూడా ఎవరికి వాళ్ళు మీడియాతో మాట్లాడి ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టడం కాకుండా అటు ప్రొడ్యూసర్లు కూడా టెక్నీషియన్లు అవమానించే రీతిలో మాట్లాడడం కానీ, అలాగే టెక్నీషియన్స్ మాకు ఫుడ్ పెట్టేది ప్రొడ్యూసర్ అనే కన్సర్న్తో ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది పరుషబద్ధ జాలాలు వాడకుండా ఈ సమస్య పరిష్కారం అందరూ మళ్ళీ తిరిగి సినిమా కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మేము కూడా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున నన్ను ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీలో నన్ను పెట్టినందుకు మేము కూడా అదే కోరుకుంటున్నాం. రేపు నా రాగానే అడిగారు నిరసన ఉందని కదా, నిరసన అనే ప్రాజెక్టము ఈ సమస్య పరిష్కారం కావట్లేదన్నప్పుడు జరిగింది. ఇప్పుడు అది సర్వసభ్య సమావేశం అయింది. ప్రొడ్యూసర్ల యొక్క రిక్వెస్ట్ని కూడా రేపు పజబుల్ అందరికీ తెలియజేసి వాళ్ళకి మన సపోర్ట్ కావాలంటున్నారు, మీరు ఎంతవరకు చేయగలరు, ఇందులో వయా మీడియాగా మనం ఏం చేయగలము, అలాగే వాళ్ళు వయా మీడియాగా మనకి ఏం చేయగలరు అనేది డెఫినెట్గా ప్రతిసారి ఇంతకన్నా ఎక్కువ రోజులు 40 రోజులు 30 రోజులు కూడా షూటింగ్ లాగిన సందర్భాలు ఉన్నాయి. మద్రాసులో కూడా చాలా సందర్భాలు ఇలా జరిగినాయి. ఇదేం కొత్త కాదు. కాకపోతే ఈసారి మా ఇప్పుడున్న పరిస్థితి ట్రేడ్ ప్రకారంగా మా కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాగే చిన్న నిర్మాతల రిక్వెస్ట్ ఉంది. ఇవన్నిటిని ఆలోచించిన అలాగే టెక్నీషియన్ల కష్టాలు ఉన్నాయి. ఇందులో ఒక 5-6 యూనియన్లు ఈ 12 గంటలే కాకుండా ముందు ఒక 2 గంటలు తర్వాత 2 గంటలు కూడా కష్టపడేవాళ్ళు ఉన్నారు. సో కేటగిరికల్గా ఇలాగ మొత్తం 24 క్రాఫ్ట్స్ యొక్క సమస్య కాదండి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతుంది. అందులో 13 యూనియన్సే డైలీ వేజెస్ ఉన్నారు. ఆ 13 యూనియన్లో కూడా ఒక 5-6 యూనియన్లు ముందుగా లేచి వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఎక్కించుకుని మళ్ళీ స్పాట్కి వచ్చి వాళ్ళు ప్యాక్ తీసి ఇలాంటి చాలా ఈ 12 అవర్సే కాకుండా 2 అవర్స్ అంటే ఇంచుమించు 16 గంటలు పనిచేస్తూ ఉన్న వాళ్ళని కొంచెం అది ఒక 5-6 యూనియన్లు ఉంటాయి, వాటిని కొంచెం స్పెషల్ మెన్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా అన్ని నోట్ చేసుకుని ఏది కూడా మిస్ అవ్వకుండా ఆయన ఒక స్టూడెంట్ లాగా అన్ని రాసుకున్నారు. నిజంగా చిరంజీవి గారు ఇంతే ఓపిక మన ప్రొడ్యూసర్ సైడ్ కానీ మన యూనియన్ సైడ్ కానీ డిస్కషన్ ఉన్నప్పుడు ఈ రోజు ఎలా జరిగిందో 2 గంటలు చాలా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్, ఛాంబర్లో కూడా మా సైడ్ కానీ ప్రొడ్యూసర్ సైడ్ కానీ ఇంత కన్స్ట్రక్టివ్గా మీకున్న ఇబ్బందులు కేటగిరికల్గా మాట్లాడుతూ ఉంటే ఈ 3 గంటల్లో ఈ 3 నెలలు టైంపాస్ అయ్యేది కాదు. ఇప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ జరగలేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఈ 15 రోజులుగా షూటింగ్లు ఆగటం జరిగింది. కానీ లేకపోతే ఇటు సైడ్ కూడా వర్కర్స్ సఫర్ అవ్వకూడదు, అలాగే కోట్లకు పెట్టుబడి పెట్టి ప్రొడ్యూసర్లు కూడా సఫర్ అవ్వకూడదు. సో ఫైనల్గా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడబడాలి, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి. అలాగే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు కూడా ఆ రోజు 2000 బిలో ఉన్న వాళ్ళకందరికి పెంచుదాం ముందు అని ఆ రోజు వాళ్ళు పెంచారు. వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి అన్నది. అలాగే పైన 3 యూనియన్లు కూడా ఆ రోజుని ఇంత పెంచుతున్నామని ఒక మాట అని ఉంటే ఆ రోజు సాల్వ్ అయిపోయేది. అస్సలు పెంచం అనే పరిస్థితి ఆ రోజు ఉంది కాబట్టి జటిలంగా మారింది. సో మళ్ళీ ఈ రోజున మళ్ళీ వాళ్ళకి 5 పెంచుదామని ఒక మెసేజ్ ఇచ్చారు. మళ్ళీ అది కూడా రేపు నెగోషియేట్ అయ్యి మళ్ళీ చిరంజీవి గారే చాలా ప్రోయాక్టివ్గా వాళ్ళని కూడా పిలిచి మీరు చెప్పిన సమస్యలు వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చెప్పిన సమస్యలు మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ ఇద్దరిని కలిపి ఒకేసారి సాల్వ్ అయ్యేలాగా చేస్తానని చాలా ఇనిషియేట్ చేసినందుకు నేను చిరంజీవి గారు నిజంగా మనస్ఫూర్తిగా ఓ సినిమాని పరిశ్రమని అందరినీ బ్రదర్హుడ్గా చూసే ఆయన ఇనిషియేట్ చేసినందుకు ఆయనకి మొత్తం టెక్నీషియన్స్ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.
ముందుగా మమ్మల్ని ఈ చర్చ